empty hearts and neon lights. They're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to. Turning truth to lies. Gotta get up, stop wasting time. Yeah, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone. Just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now. To where we started out. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెసెంట్లీ ఈ వీడియోలో అయితే మీ అందరికీ నేనైతే మా ఇంట్లో మేము చేసుకున్నటువంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ని అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు ఇంకా నేను వినాయక చవితి కోసం చేసినటువంటి బ్యూటిఫుల్ డెకర్ని, అంటే ఒక డిఐవై లాగా అనమాట. సో ఉన్నటువంటి థింగ్స్తోనే మనం ఎలా చేసుకోవాలి ఈజీగా అని చెప్పి, అండ్ ఇంకా దాంతోపాటు దేవుడికి చేసినటువంటి ప్రసాదాల రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మేము ఎలా చేసుకున్నాం అన్నది ఈ సెలబ్రేషన్స్ అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ని మీరు ఈ వీడియో టిప్స్లో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీ అందరికీ ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. వినాయక చవితి కోసం అని చెప్పి నేనైతే థీము నుంచి మీరు చూసినటువంటి ఎలిఫెంట్స్ని తీసుకున్నాను. జస్ట్ ఇందులో మనమైతే దీపం కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక ఫ్లవర్ కూడా పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. వినాయకుడికి సైడ్స్లో పెడితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం టైంలో, అదేవిధంగా దివాళీ టైంలో, లక్ష్మీ పూజ టైంలో కూడా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి రోజెస్ వచ్చి ఆర్టిఫిషియల్ అనమాట. ఇక్కడ నేను 2 ప్యాక్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఈచ్ ప్యాక్లో మనకి 50 అయితే వస్తుంది అనమాట రోజెస్. అండ్ ప్రైస్ కూడా $15 అలా పడింది. వినాయక చవితి సాటర్డే, సో నేను మండే రోజు అయితే నేను షాప్కి అయితే వెళ్తున్నాను. అండ్ వినాయకుడిని ఫినిష్ అయిపోతుందేమో లేట్గా వెళ్తే అని చెప్పి తెచ్చి మనం స్టోర్ రూమ్లో పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే స్టార్ట్ అయ్యాను. ఇంకా ఈ వీడియో క్లిప్స్లో మీరు ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్ని, నమస్తే ప్లాజా అని, ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes డ్రైవ్ అనమాట. సో ఇక్కడైతే మనకి ఇండియన్ గ్రోసరీస్ అని దొరుకుతుంది. అక్కడికైతే వచ్చేసాను. అండ్ వినాయకుని తీసుకుందాము అని చెప్పి, అండ్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, మీరే చూడొచ్చు. అండ్ మీరు చూసినటువంటి డ్రమ్ స్టిక్ లీవ్స్, ఇంకా దాంతోపాటు గోంగూర కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట. ఇంకా దాంతోపాటు యమ్మీ ఉండే పనసకాయ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంకా ఫెస్టివల్ ముందే నాకు తమలపాకులు అయితే దొరికింది, తీసేసుకున్నాను. బట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, కానీ మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. ఇంకా మీరు వినాయకుని చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ $16 నుంచి స్టార్ట్ అయిందనమాట. చిన్నవి అయితే 16, ఇంకా ప్రైస్ 20, అలా 28, 29 అలా ఉన్నిందనమాట. సో ఇదే బిగ్ సైజ్ అక్కడైతే. లాస్ట్ ఇయర్ నేను క్యాన్సాస్లో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను. బట్ అక్కడ నాకు స్మాల్ విగ్రహమే 24కి అయితే వచ్చింది. ఇక్కడ 29కే బిగ్ అయితే వచ్చిందనమాట. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా ఇక్కడ పాలవెల్లి కూడా అవైలబుల్ ఉందనమాట. ఒక 4-5 తీసి చూశాను, బట్ అన్ని పాలవెల్లిలో కూడా వుడ్ అయితే బ్రేక్ అయి ఉందనమాట. ఇంకా నేను అనుకున్నటువంటి డిఐవై డెకర్ అయితే చేసేద్దాం, ఇంక ఇది వద్దులే అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వినాయకుడితో. ఇంకా పండగ రోజు బయటకు తీస్తాము, అంతవరకు స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తాం అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ సున్నుండ చేద్దాము అని చెప్పి ఫస్ట్ టైం అనమాట ఇలా బ్రేక్ అయినటువంటి పొట్టు ఉన్నటువంటి ఉరుద్దాలను అయితే తీసుకున్నాను. దీనికోసమని ఒక 2 cups వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉరుద్దాలు అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ దీంతో అంటే పొట్టుతో ఉన్నటువంటి దాంతో తినడం వల్ల చాలా హెల్దీ అనమాట. సో అందుకే ఫస్ట్ టైం అయితే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో మంచిగా ఒక 20 minutes పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 tablespoons వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ని యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు మనకి సున్నుండ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది మౌత్కి.
ఇంకా ఇలా ఫ్రై అయిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా మిక్సీ జార్ వచ్చి కేప్లో నుంచి తీసుకొచ్చాను. సో సరిగా అది అంతగా మంచిగా బ్లెండ్ చేయట్లేదు అనమాట. ఇక్కడ వాట్స్ అయితే సరిపోవట్లేదు. సో కొంచెం బరగ్గా అయితే ఉన్నింది. సో ఇలా ఉందన్నమాట. బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే నానక్ దేశీ గీని అయితే యాడ్ చేస్తున్నాను. దీనికోసమని 1 కప్ వరకు గీ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చి మనకి హాట్గా ఉండాలన్నమాట. ఓవెన్లో ఒక 1.5 మినిట్ పాటు వేడి చేసేసాను. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు ఈ మిక్చర్లోకి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి క్యాష్యూస్ ఇంకా డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను నా మిక్సీ జార్ అనేది అంతగా గ్రైండ్ చేయలేదు అని. సో చూస్తుంటే మళ్ళీ నాకు కొంచెం బాగా బరకగా అనిపించింది. మళ్ళీ నేను మిక్సీ జార్లో అయితే యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మిక్సీ చేశాను. ఇప్పుడు ఇలా అయిందనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా బాల్స్ చుట్టుకోవడమే. నేను తీసుకునేది 2 కప్స్ ఆఫ్ ఉరుద్దాల్. సో దానికోసం అని చెప్పి 2 కప్స్ ఆఫ్ బెల్లం అయితే నేను మంచిగా చాప్ చేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను. ఇంకా దాంతోపాటు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేశాను. అంతే మరి ఎంతో యమ్మీగా ఉండే సున్నుండలు అయితే రెడీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ 1 మంత్ వరకు మనం అయితే ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. 15 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది, ఎయిట్ బాక్స్లో పెట్టి. ఇంకా నాకు లాస్ట్లో బాల్స్ పడుతూ ఉంటే కొంచెం డ్రైగా అనిపించింది. సో మళ్ళీ కొంచెం నేను గీని అయితే యాడ్ చేసి మళ్ళీ బాల్స్ అయితే పట్టుకున్నాను. మీకు ఒకవేళ పొట్టుతో ఉన్నటువంటి ఉరుద్దాలు యూజ్ చేయడం ఇష్టం లేదు అంటే ఒక 1.5 కప్ వరకు నార్మల్ ఉరుద్దాలు తీసుకొని 1/2 కప్ వరకు పొట్టు ఉన్నటువంటిది యూజ్ చేయండి. ఇంకా సున్నుండలు చేయడం అనేది కష్టమైతే కాదు, చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేయచ్చు. ఇంకా చాలా పనులు ఉన్నప్పుడు ఫెస్టివల్కి ముందు రోజు చేసుకున్నామంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఒక 3 డేస్ బిఫోరే అయితే నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్స్ అనేది. అండ్ ఫస్ట్ డే ఫుల్ ఇల్లు క్లీనింగ్ అలాంటివి ఉందన్నమాట. సెకండ్ డే అయితే స్వీట్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీకు నేను డేట్స్ లడ్డూని అయితే చూపిస్తున్నాను. జస్ట్ ఓన్లీ క్యాష్యూస్, పిస్తాస్ ఇంకా ఆల్మండ్స్ అనమాట. మొత్తం ఒక 1 కప్ వరకు నేనైతే తీసుకుని చాప్ చేసుకున్నాను. దీనికి ఒక 1/2 కప్ వరకు డేట్స్ని తీసుకున్నాను. లోపల ఉన్నటువంటి సీడ్స్ని తీసేసి మంచిగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిమ్లో పెట్టుకొని ఈ చాప్ చేసుకున్నటువంటి నట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిందనమాట. ఫ్రై అయిన నట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ అయితే కొంచెం గీ యాడ్ చేసి నేను బ్లెండ్ చేసుకున్నటువంటి డేట్స్ని ఒక 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఫ్రై చేసుకున్నటువంటి నట్స్ని యాడ్ చేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే. ఇవైతే మనకి 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మంచిగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎయిట్ బాక్స్లో పెట్టేసుకొని. ఇక్కడ నేను యూస్ చేస్తున్నది 1 కప్ ఆఫ్ నట్స్కి 1/2 కప్ ఆఫ్ డేట్స్ అనమాట. ఇది క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు, క్రంచీగా. కొంతమందికి అలా ఇష్టం ఉండదు. అలాంటప్పుడు 1 కప్ ఆఫ్ నట్స్కి 1 కప్ ఆఫ్ డేట్స్ తీసుకున్నామంటే మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఈ రెసిపీని చేయడానికి కూడా టైం అయితే ఎక్కువైతే పట్టదనమాట. ఇలాంటి నేను సింపుల్ రెసిపీస్ని మామూలుగా నేను ఫెస్టివల్ టైంలో చేస్తూ ఉంటాను. అంతే మరి యమ్మీగా ఉండే డేట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంకా చెప్పాలంటే హెల్దీ రెసిపీ చేస్తున్నాను. అదే మరి నువ్వుల లడ్డు. దీనికోసమని నేను 1 కప్ వరకు నువ్వులను అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే దీనికోసం ఒక 250 గ్రామ్స్ వరకు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రై అయితే అయింది. దీనైతే మంచిగా నేను చాప్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ రెసిపీని చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. చాలా ఈజీగా అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ లో చాప్ చేసుకున్నటువంటి బెల్లంని యాడ్ చేసి సిమ్లో పెట్టి మంచిగా కరిగించుకోవాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అదే మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన వెంటనే అనమాట ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి నువ్వులను అయితే అందులోకి యాడ్ చేసేవాలి. యాడ్ చేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను ఒక 1/2 స్పూన్ వరకు. తర్వాత మంచిగా నేను మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక బాల్స్ పెడదాము అని చూస్తే నాకైతే బాల్స్ రావట్లేదు అనమాట. సో నేను ఏం చేశానంటే దీన్ని మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ రెసిపీ అనేది సింపుల్గా అనిపించింది, ట్రై చేద్దాము అని చెప్పి చూశాను. కొంతమందికి బెల్లం పాకం పట్టడం అనేది రాకుండా పోతుంది. అలాంటప్పుడు ఎలాంటి కష్టం లేకుండా ఈ రెసిపీ యూజ్ అవుతుంది అని చెప్పి చేశాను. బట్ నాకైతే వర్కౌట్ అయితే అవ్వలేదన్నమాట. తర్వాత నేను ఒక 100 గ్రామ్స్ వరకు గీని, ఇది హాట్ గీ అనమాట, దీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా బాల్స్ చుట్టుకోవడమే అనమాట. నా చైల్డ్హుడ్ డేస్లో మా మమ్మీ అయితే నువ్వుల్ని ఫ్రై చేసుకొని దానిలోకి బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ కొట్టేసుకొని బాల్స్ చుడుతుంది అనమాట. బట్ ఈ రెసిపీ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించి చేద్దామని ట్రై చేశాను. బట్ ఇలా అయితే కుదిరిందనమాట ఫైనలీ. బట్ నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే మాత్రము. నెక్స్ట్ అయితే నేను యమ్మీగా ఉండే గుజియాని అయితే చేస్తున్నాను అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను. దీనికోసం అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్ వరకు ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ దీనికి మనకి వాటర్, గీ ఇంకా షుగర్ అయితే కావాలన్నమాట. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ ఫ్లోర్కి ఒక 60 గ్రామ్స్ వరకు అనమాట గీని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరే చూడొచ్చు, మనం చేతిలో పట్టుకొని ప్రెస్ చేసామంటే మంచిగా ఇట్లా ఫామ్ అవ్వాలన్నమాట బాల్ లాగా. దీనికి నేను ఒక 1/4 కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసి మంచిగా
మైదాతో డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, చపాతీ లాగా. చూస్తున్నారు కదా సాఫ్ట్గా ఉంది. ఇంకా డౌన్ అయితే ఒక 20 minutes పాటు రెస్ట్ అయితే పెట్టేస్తాను. దీనికి మీరు చూస్తున్నటువంటి కోవాని అయితే యూస్ చేస్తున్నాను, ఇంకా దాంతోపాటు కోకోనట్ పౌడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యాన్ పెట్టి మీరు చూస్తున్నట్లు ఒక 15 ఆల్మండ్స్ అనమాట మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దాంతోపాటు నెక్స్ట్ అయితే క్యాషోస్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా క్యాషోస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్లీ నేనైతే పిస్తాస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే అన్ని ఒక 20 అలా కౌంట్ అయితే తీసుకున్నాను. సో సిమ్లో పెట్టుకొని మంచిగా ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఫ్రై అయిన నట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి నేను మీరు చూస్తున్నట్లు కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట ఒక 1/2 spoon వరకు యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక 5 to 6 కార్డమమ్స్ అన్నట్టు. నెక్స్ట్ అయితే నేను ఒక 2 tablespoons వరకు కోకోనట్ పౌడర్ని మంచిగా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మావానైతే మీరు చూసినట్లు చిన్న చిన్నగా చాప్ చేసుకుని దీన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇలా కుక్ అయిన మావాలోకి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నట్స్ పౌడర్ని ఇంకా దాంతోపాటు కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను 60 grams వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కనుక స్వీట్ ఎక్కువగా తింటున్నారు అంటే మాత్రం ఒక 120 grams వరకు స్వీట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అని చెప్పి 1.5 cups వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. దానికి ఒక 1/2 cup వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక దీని అయితే సిమ్లో పెట్టి మెల్ట్ చేసుకుంటున్నాను మంచిగా. ఇంకా అంతలోపల నాకు మావా అయితే రెడీ అయిందనమాట. దీన్ని యూస్ చేసి నేను మంచిగా కొన్ని బాల్స్ అయితే చేసుకున్నాను. దేవుడికి పెట్టచ్చు, ఇది ఒక రెసిపీ లాగా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఈ కోవా బాల్స్ కూడా తినడానికి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇంకా నాకు క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది, సో అందుకే బాల్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ రిమైనింగ్ క్వాంటిటీని గుజియాలోకి యూస్ చేస్తున్నాను. స్టఫ్ని మనము పెట్టేటప్పుడు మంచిగా అది కూల్ డౌన్ అవ్వాలన్నమాట, తర్వాతే యూస్ చేయాలి. ఇంకా నేనైతే మీరు చూస్తున్నట్లు పూరిలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చిన్న చిన్న బాల్స్ చేసుకొని మేక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నానని చెప్పి. పూరిలాగా చేసి మధ్యలో మనం స్టఫింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా చుట్టూరా అయితే మనం కొంచెం వాటర్ అయితే అప్లై చేయాలి, తర్వాత అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. ఒకవేళ ఇలా చేతితో చేయడం కష్టం అనిపిస్తే కజ్జికాయల మేకర్ని యూస్ చేసి ఈజీగా చేసేవచ్చు. మీరు లోపల ఎలాంటి స్టఫింగ్ అయినా పెట్టుకోవచ్చు, బట్ మావాతో చేసినప్పుడు మాత్రము టేస్ట్ అనేది చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. మస్ట్ ట్రై అనమాట. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now. To where we started out. Get me out of now. To where we started out. ఇంకొక క్లిప్ కూడా యాడ్ చేశాను, ఎలా చేయాలనేది మీరు ఇంకొకసారి కూడా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ట్రయాంగిల్ ఫామ్లో మనమైతే ఫోల్డ్ చేయాలి. అలా ఫామ్ చేసిన ట్రయాంగిల్ హాఫ్ నుంచి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. I don't tell myself it's fine to be alone. Just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to ఆల్ పర్పస్ ఫ్లోర్లోకి గీని యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు చాలా యమ్మీగా క్రిస్పీగా ఉంటుంది. అండ్ నేనైతే ఈ 250 grams ఆఫ్ ఫ్లోర్కి ఇన్నైతే నాకు గుజియాలు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా నేను ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడానికి మన చెయ్యిని కనుక ఆయిల్లో పెట్టినప్పుడు మన చెయ్యి అనేది కాలకూడదనమాట, అలా వామ్గా ఉండాలి. అంతలోపు నేను షుగర్ సిరప్ కూడా మేక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడిగా ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైకి రాదనమాట. ఇవి వేసినప్పుడు కొంతసేపటికి పైకి లేస్తుంది. అండ్ ఇది కూడా చెప్పాలంటే సిమిలర్గా బాదుషా లాగే అనమాట ఫ్రై చేసుకోవడం కూడా. ఇంకా షుగర్ సిరప్ కూడా ఆల్రెడీ రెడీ అవుతుంది అండ్ మంచిగా మెల్ట్ అయింది. మరీ లైట్గా కాకుండా కొంచెం థిక్ అవ్వాలన్నమాట. ఇందులోకి నేను 1 teaspoon వరకు లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. ఇలా లెమన్ని యాడ్ చేయడం వల్ల షుగర్ అనేది క్రిస్టలైజ్డ్ అవ్వదు. ఇంకా అంతలోపల గుజియాలు అయితే చక్కగా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే పడుతుంది అనమాట. 5 minutes అయితే అయింది. తర్వాత నేను బ్యాక్ సైడ్కి అయితే తిప్పుతున్నాను. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి.
ఈ వీడియో క్లిప్స్లో మీరు చూడొచ్చు షుగర్ సిరప్ అనేది ఇంత తిక్కుంటే సరిపోతుంది అనమాట. మనం జామున్కి ఎలా చేస్తామో అలా అయితే సరిపోతుంది సిరప్ అనేది. ఇంకా గుజియాలు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయినటువంటి గుజియాలని మనం షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 3 minutes అయితే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువసేపు పెట్టేసాము అంటే సాఫ్ట్ అయిపోతుంది, క్రంచీగా ఉండదు. సో జస్ట్ ఒక 1 minute అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకున్నాము అంటే కనుక షుగర్ సిరప్ అనేది మంచిగా లాక్కుంటుంది. ఎందుకంటే హాట్గా ఉంది కాబట్టి గుజియాలు అనేవి. అంతే యమ్మీగా ఉన్నటువంటి గుజియాలు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ బ్యాచ్ అయితే చేసేసాను. ఇంకా సెకండ్ బ్యాచ్ అయితే చేయాలి. ఒకవేళ ఎవరికైనా క్రంచీగా వద్దు అనుకుంటే మాత్రము ఒక 10 minutes పాటు ఇందులో ఉంచేసండి. సో దట్ సాఫ్ట్గా ఉంటుంది. ఇక సెకండ్ టైం అయితే నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ టైం అయిన వెంటనే మన స్టవ్ అయితే ఆపేసేవాలి. మళ్ళీ లూక్ వామ్కి రావాలన్నమాట ఆయిల్ అనేది. మనం చెయ్యి టచ్ చేసినప్పుడు మన చెయ్యి అనేది బర్న్ అవ్వకూడదు. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ బాదుషాకి చేసే రెసిపీ లాగే ఉంటుంది. ట్రస్ట్ మీ, ఎవరైనా రెసిపీని మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, యమ్మీ యమ్మీ ఉండే. ఫైనలీ నాకు స్వీట్స్ చేయడం అయితే అయిపోయింది. 12 o'clock అలా స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 6 అయితే అయ్యిందనమాట. ఈ రెసిపీస్ అన్ని చేయడానికి మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చేశాను. సో అలా మీరు ఫెస్టివల్ టైంలో చేయాలనుకుంటే మాత్రము ముందు రోజు చేయండి అండ్ ఈజీగా ఉంటుంది. నార్మలీ స్వీట్స్ అనేది నేను ఎక్కువ చేయను అనమాట. జస్ట్ ఫెస్టివల్ టైంలో మాత్రమే చేస్తాను. సో మన చేతితో చేసి పెట్టడం అనేది చాలా హ్యాపీ ఉంటుంది అండ్ కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం కూడా నాకు ఇష్టము. ఇంకా డెకర్ కోసం అని చెప్పి అమెజాన్ నుంచి వీటిని అయితే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ అమెజాన్లో ఒక జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అయితే ఆర్డర్ చేశాను, బట్ నాకైతే సాటిస్ఫై అవ్వలేదన్నమాట. దాని అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ డెకర్ కోసం అని చెప్పి మీరు చూసినటువంటి జిప్ లాక్స్ని ఇంకా బ్యాక్ డ్రాప్ కి కర్టన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ జిప్ లాక్స్ అనేది నార్మలీ తిమ్ములు అయితే చాలా తక్కువ ఉంటుంది, బట్ నాకు అప్పటికప్పటికి కావాలనిపించి ఇక్కడైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా డెకర్ చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి కెనోపీది అనమాట. ఈ ఫ్రేమ్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను బెడ్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ డ్రాప్ లో యూస్ చేద్దాము అని ప్లాన్ అనమాట. సో ఫస్ట్ ఏం చేశానంటే ఒక 2 tables అనమాట. ఇది వచ్చి బర్త్డేస్ టైంలో కేక్ స్టాండ్ లాగా యూస్ చేయొచ్చు అని చెప్పి అమెజాన్ లో అయితే తీసుకున్నాను. దాన్ని యూస్ చేస్తున్నాను అనమాట, జస్ట్ ఒక స్టాండప్ కోసం అని చెప్పి. ఫస్ట్ అయితే నేను ఈ రాడ్స్ ని ఒక పాట్ లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ పాట్స్ అంత బాగుండదని చెప్పి ఈ 2 tables పెట్టి దీని మీద ఏదైనా డెకర్ లాగా పెట్టచ్చు అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత మీరు చూసినటువంటి 3 connectors అనమాట, దాన్ని యూజ్ చేశాను అటు ఇటు. సో ఆ 3 connectors లో నుంచి ఇప్పుడు నేను పైప్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి కర్టన్స్ ని వచ్చి నేను అమెజాన్ ఇంకా తీమో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దీనికైతే ప్లెయిన్ కర్టన్స్ ఇంకా సీక్వెన్స్ కర్టన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా అలా 1 by 1 కర్టన్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ అయితే మీరు చూసినటువంటి బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే స్టాండప్ చేశాను అనమాట అటు ఇటు. ఎందుకంటే నేను గ్రాస్ ప్యానల్స్ ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, హెవీ అవుతుంది అని చెప్పి ఇవైతే యూజ్ చేశాను అనమాట. లేదు అంటే కెనోపీ ఫ్రేమ్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో నేను బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి అలా 3 connectors తో పైప్స్ అయితే పెట్టి ఇన్సర్ట్ చేసుకున్నాను. మొత్తానికి ఫైనలీ నాకైతే ఒక 1 hour అయితే పట్టిందనమాట. థింక్ చేసి ఇంకా ఇన్సర్ట్ అయితే చేసేసాను. తర్వాత ఇప్పుడు మీరు చూసినటువంటి కర్టన్ లైట్స్ అయితే యాడ్ చేశాను విత్ జిప్ టైస్ యూజ్ చేసి. ఇంకా సైడ్స్ లో కూడా లైట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అటు ఇటు కొంచెం అయితే నేను లీవ్ చేశాను. దీనికి కూడా నేను జిప్ టైస్ వేసి ఫిక్స్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి బ్యాక్ డ్రాప్ నుంచి నేను తీమో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ వినాయకుడు వెనకాల పెడితే బాగుంటుంది అని చెప్పి దానికి ఇప్పుడు మీరు చూసినటువంటి గాలాన్స్ ని దివాళీకి సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇలా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్రిస్టల్స్ ని యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఒక ఆర్చ్ ని ఆర్డర్ చేసినప్పుడు దానికి వచ్చిందనమాట. ఇంకా ఫెస్టివల్ కి ముందుగానే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. కుడుములు చేయడానికి కోసం అని చెప్పి గ్రౌండ్ నట్స్ ఇంకా అట్లనే బెల్లం అనమాట రెండింటిని యాడ్ చేసి స్టఫింగ్ కోసం అని చెప్పి రెడీ చేసుకున్నాను. ఇంకా దీన్ని మనం మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఉండ్రాలు మేక్ చేయడానికి కోసం అని చెప్పి ఇది ఇడ్లీ రవ్వ అనమాట, దీన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫెస్టివల్ కి ఒక రోజు ముందునే అనమాట ఫ్రూట్స్ అవి పెట్టడానికి కోసం అని చెప్పి ట్రేస్ అవి తీసి మంచిగా వైప్ చేసి పక్కన పెట్టేశాను. స్వీట్స్ అయితే నేను ఫెస్టివల్ కి 2 days ముందే చేశాను. సో దేవుడి కోసం అని చెప్పి అలానే మేము తినడానికి కోసం అని చెప్పి సపరేట్ చేసి మంచిగా 8 కంటైనర్ లో పెట్టేశాను. ఇంకా డెకర్ అయితే చేద్దాము అని చెప్పి ఆల్రెడీ ఫెస్టివల్ కి 2 days బిఫోర్ అనమాట కెనోపీని అయితే నేను బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసి పెట్టాను. ఇంకా డెకర్ అయితే చేయాలి. ఇప్పుడు మీరు చూసినటువంటి గ్రాస్ ప్యానల్స్ ని నేను తీమో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ చింటూ బర్త్డే కోసమని ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడైతే నేను 7 sets అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈచ్ సెట్ అయితే మనకి $12 వరకు పడుతుంది అనమాట. ఇంకా ఆ గ్రాస్ ప్యానల్స్ ని వరలక్ష్మి వ్రతం కూడా వాడాను, అలానే ఇప్పుడు వినాయక చవితి కూడా వాడుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత హైట్ కావాలో అన్ని ప్యానల్స్ ని అయితే యాడ్ చేసేసుకోవాలి జిప్ టైస్ యూజ్ చేసి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్ని ప్యానల్స్ని ఒకదాంతో ఒకటి టైఅప్ చేసేసుకున్నాను. మన హైట్ను బట్టి టై చేసేసుకోవాలి. ఎలా రోల్ చేయాలి అంటే, సపోజ్ ఇది మన పైప్ అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనము జిప్ టై చేయాలన్నమాట. అప్పుడు మనకి రౌండ్గా ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సైజ్ వచ్చి దీనికి ఎక్కువ అవుతుంది. సో ఇంకా మనం కట్ చేయాలి ప్యానల్ని. సో ప్యానల్ అనేది మళ్ళీ నెక్స్ట్ టైంకి వేస్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే, మనకి ఏ సైజ్ వరకు కావాలో ఆ సైజ్ వరకు ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి టై చేస్తాను. టై చేశాక ఈ బిగ్ జిప్ లాక్తో ఇక్కడి నుంచి ఇక్కడికి టై చేసుకుంటాం. అప్పుడు పడకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనము చిన్న జిప్ టై యూజ్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఫిక్స్ చేస్తాం. జిప్ టై చేసుకున్నాను. ఇప్పుడు ఈ జిప్ టై చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి జిప్ టై తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి ఇక్కడ జిప్ టై చేసేస్తున్నాను. సో దట్ ఇది మనకి మంచిగా హోల్డ్ అవుతుంది. అండ్ వీటిని అన్నిటినీ చిన్న జిప్ టైస్తో నేను ఇప్పుడు ఫిక్స్ చేసేస్తాను. ఇక్కడ నేను జిప్ టై వేసా. సో ఇది ఓపెన్లో ఉంది. మీరు దానికి కనపడకుండా ఉండడానికి కోసం అని చెప్పి మళ్ళీ మధ్యలో ఒకటి తీసేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి. అండ్ సేమ్ అలాగే ఇక్కడ మనకి హోల్స్ అనేది ఉంటుంది. ఆ హోల్స్లో జిప్ టైస్ అనేవి వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. అలా ఇక్కడ వేసుకొని సో సేమ్ అలానే మొత్తం కంటిన్యూ చేసేసుకొని మనం రోలప్ చేసేసుకోవాలి. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. జిప్ టైస్ అన్ని వేసాక ఎక్స్ట్రాస్ని సిజర్తో కట్ చేసేవాలి. ఇంకా అలానే సైడ్స్లో కూడా నేను గ్రాస్ ప్యానల్స్ని యూజ్ చేసి ఫిక్స్ చేసుకుంటున్నాను. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere. ఎస్, ఆల్మోస్ట్ డెకర్ అయితే నేను 80% అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా పూజకి కావాల్సినటువంటి సామాగ్రిని మొత్తము ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే నేను డెకర్ కోసం అని చెప్పి ఈ ఫ్లవర్స్ని టిము నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చి అక్కడక్కడ ఇన్సర్ట్ చేద్దాము అని చెప్పి యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ అయితే పింక్ కలర్ కటన్ తీసుకున్నాను అనమాట. దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఫ్లవర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి నేను 2 ప్యాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. 2 ప్యాక్స్ వచ్చి నాకు $15 అయితే పడింది. అండ్ ఈచ్ ప్యాక్లో 50 పీసెస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని మనం క్రాఫ్ట్స్లో కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను అక్కడక్కడ గ్రాస్ ప్యానల్స్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన ప్లేసెస్లోకి. నేనైతే జస్ట్ రోసెస్ మాత్రమే యాడ్ చేశాను. మీరు గనక లీవ్స్ కూడా యాడ్ చేశారంటే మాత్రము చాలా బాగుంటుంది డెకర్ అనేది చూడడానికి. మీరు గనక ఈ డెకర్ ని చేయాలనుకుంటే మాత్రము జస్ట్ PVC పైప్స్ చూసుకొని తెచ్చుకోండి, ఎంత సైజ్ కావాలో దాంతో ఫిక్స్ చేసేసుకోవచ్చు. పాట్స్ అయితే యూజ్ చేయండి. ఇంకా పైపుల్ని స్టాండప్ చేయడానికి లైట్స్ అనేవి ఎప్పుడు ఫిక్స్ చేసిన తర్వాత మనం దానికి ఉన్నటువంటి స్ట్రింగ్ లైట్స్ ని ఓపెన్ చేసుకోవాలన్నమాట, లేదు అంటే చిక్కు పడిపోతుంది. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta ఇంకా డెకర్ అయితే నాకు చూడడానికి ఇలా అనిపించింది. సో కొంచెం ఎలిగెంట్గా ఉండడం కోసం అని చెప్పి ఇంకొక స్టెప్ అయితే ఫాలో అయ్యాను. అది ఏం చేశానంటే, ఈ క్రిస్టల్స్ని సైడ్స్లో అయితే నేను హ్యాంగ్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of ఆల్రెడీ చెప్పాను. ఇంకా దాంతో పాటు మీరు చూసినటువంటి విస్టీరియా ఫ్లవర్స్ అనమాట ఇలా థ్రెడ్ ని యూజ్ చేసి నేను టై చేసుకుంటున్నాను డెకర్ లో. యాక్చువల్లీ నాకు ప్లాన్ లేదనమాట దీన్ని యాడ్ చేయాలని చెప్పి, బట్ నాకు ఎందుకో కొంచెం డెకర్ అనేది లుక్ వైజ్ కొంచెం తక్కువ అనిపించింది. సో దాన్ని హైలైట్ చేయడానికి కోసం అని చెప్పి ఇలా యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ముందే ప్లాన్ ఉంటే మాత్రం విస్టీరియా ఫ్లవర్స్ అయితే ఇంకొంచెం ఆర్డర్ చేసుకునేదాన్ని, హెవీగా పెట్టేదాన్ని. బట్ ఇన్స్టెంట్ గా నాకు ఇది ఉంది, వరలక్ష్మి వ్రతంకి యాడ్ చేస్తున్నాను అనమాట. దాన్ని ఇక్కడ కూడా యాడ్ చేసేసాను. అండ్ కలర్ కాంబినేషన్ అయితే మంచిగా సెట్ అయిపోయింది. ఇంకా ఫెస్టివల్ కి ముందుగానే అనమాట ఇలా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను.
Yeah, I wanna run off and fly. And I'll tell myself it's fine to. టైం అయితే 8:30 అలా అయిందనమాట. డెకర్ మొత్తం ఫినిష్ అయింది, డిన్నర్ అయితే అయింది. ఇంకా రాడ్స్కి అయితే వచ్చాము ఫ్లవర్స్ తీసుకుందాము అని చెప్పి. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. ఎస్, ఫైనలీ ఫ్లవర్స్ షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా బిల్లింగ్ అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు సెల్ఫ్ చెక్అవుట్ అనమాట. జస్ట్ మనం అక్కడ బార్కోడ్ ఉంటుంది, దాన్ని చూపించి స్కాన్ చేసామంటే మనకి అమౌంట్ అనేది పడుతుంది. ఇంకా మనం మనీ కట్టి వెళ్ళిపోవడమే. ఈ రాడ్స్ అనేది పోటోలా ప్లాజాలో ఉంటుంది. మా హౌస్ దగ్గర నుంచి ఈ ప్లాజాకి అయితే జస్ట్ 5 minutes అనమాట. యూజువల్లీ నేను ఫ్లవర్స్ తీసుకోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటాను. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. వినాయకుడి ప్రతిమ చాలా చిన్నది, సో దానికోసం అని చెప్పి నేను ఇప్పుడైతే గార్లెన్ అయితే చేస్తున్నాను. ఈచ్ ఫ్లవర్ని యాడ్ చేసామంటే మాత్రము 1 by 1 చాలా హెవీ అయిపోతుంది. సో దానికోసం నేను ఒక 4 ఫ్లవర్స్ని తీసుకొని అందులో ఉన్న పెటల్స్ని తీసుకొని ఫ్రిల్స్ లాగా పెట్టి మంచిగా నేను టై చేసుకుంటున్నాను. Get me out of now, to where we started out. Get me out of now, to where we started out. La 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 la, oh oh. ఇంకా ఈ గార్లెన్కి కింద అయితే ఒక 3 చామంతులను అయితే యాడ్ చేశాను, చూడడానికి బాగుంటుందని చెప్పి. ఇంకా దీన్ని అయితే నేను ఒక జిప్లో కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, సో దట్ ఫెస్టివల్ టైంలో ఫ్రెష్గా ఉంటుంది. That finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me. ఎస్, ఫైనలీ వినాయక చవితి అయితే వచ్చేసింది. ఇంకా మార్నింగ్ అయితే దీపం పెట్టుకుంటున్నాను, ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. Happy Vinayaka Chavithi every subscriber in the world. మా గణపతికి నేను చేసినటువంటి స్వీట్స్
యాక్చువల్లీ నవీన్ చేయాల్సింది పసుపుతో, బట్ ఇంకా కోకోనట్ తీసుకోవాలని చెప్పి బయటకు వెళ్ళాడు. ఇంకా నేనైతే చేశాను. ఇంకా మా పూజ అయ్యేటప్పటికి 3:30 అలా అయింది. తర్వాత లంచ్ అయితే చేసాము. ఇంకా ఒక 1 అవర్ పాటు రెస్ట్ తీసుకుని తర్వాత అయితే రెడీ అయ్యాను దీపం పెడదాము అని చెప్పి. ఇక వినాయక చవితి రోజున నేను కట్టుకున్నటువంటి బ్యూటిఫుల్ శారీని అయితే సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఇదైతే నా పర్సనల్ రివ్యూ అనమాట. గత 1.5 సంవత్సరంగా తన దగ్గరే తీసుకుంటున్నాను. ట్రస్టబుల్ పర్సన్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను వేసుకున్నటువంటి బ్యూటిఫుల్ జ్యువెలరీని కూడా తన దగ్గర నుంచే తీసుకున్నాను అనమాట. ఇంకా తన దగ్గర వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. దాంతోపాటు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ తన యొక్క పేజ్ డీటెయిల్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ కోసం మేమైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము.
happy Vinayaka Chavithi to all the subscribers around the world. యాక్చువల్లీ మాకు కాలిఫోర్నియాలో వినాయక చవితికి ముందైతే 4 days అనమాట హీట్ వేవ్స్ చాలా హాట్ ఉండే. ఇంకా ట్వింకల్ అయితే రెడీ అవ్వు అని చెప్తే కూడా నేను వేసుకోలేని డ్రెస్సెస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పింది. సో ట్వింకల్ అయితే 6:30, 7 o'clock ఆ టైంలో అయితే అట్లనే సోఫా మీద పడుకొని నిద్రపోయింది అనమాట. ఇంకా అందుకే ట్వింకల్ అయితే చాలా సింపుల్గా ఉండే. ఇంకా లేచిన తర్వాత జస్ట్ ఒక క్లిప్ అయితే తీసుకునింది అనమాట వినాయకుడి దగ్గర. సో ఇదన్నమాట మా ఇంటి వినాయక చవితి యొక్క విశేషాలు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.